వైసీపీ అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి పెట్టడంతో ఆ పార్టీ నాయకుల్లో వణుకు మొదలైంది. వైసీపీ నాయకులు అధికారం అడ్డుపెట్టుకుని ఆక్రమించిన భూముల్లో చేపట్టిన నిర్మాణాలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఉండవల్లిలో వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేయడంతో ఆ పార్టీ నాయకులు హైరానా మొదలైంది. మిగతా ప్రాంతాల్లో అడ్డగోలుగా అనుమతులు లేకుండా నిర్మించిన పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేస్తారేమోనని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక చోట్ల నచ్చిన ప్రాంతాల్లో నచ్చిన ధరకు స్థలాలు కేటాయించి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చేసిన నిర్మాణాలు వెలుగు చూస్తున్నాయి. విశాఖ జిల్లా చినగదిలి మండలం ఎండాడ గ్రామ సమీపంలో కాలేజ్ నుంచి ఐటీ సెజ్కు వెళ్లే రహదారిలో వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భవనానికి అనుమతులు లేకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులను వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చించివేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 340 జీవో ద్వారా అనేక చోట్ల వైకాపా పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయించడం జరిగింది. అలాగే అదే తరహాలో ఇప్పుడు విశాఖపట్నంలో ఇప్పుడు మనం వెనక్కి కనిపిస్తున్నటువంటి దీన్ని కూడా చూడొచ్చు. ఎండాడ్లో సర్వే నెంబర్ 175/4లో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 33 సంవత్సరాలకి నెలకి 1000 రూపాయలతోనే దీన్ని కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం అంతా చేపట్టారు. అయితే దీనికి సంబంధించినంత కూడా ఇప్పటి వరకు జీవీఎంసీకి ఎలాంటి అనుమతుల కోసం అంటే ల్యాండ్ కన్వర్షన్ కావచ్చు, దీన్ని చెల్లించాల్సిన ఫీజుల విషయంలో కావచ్చు, వేటికి కూడా పూర్తి స్థాయిలో అనుమతులు లేవనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. సో మరోవైపు మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్లో కనిపిస్తుంది 2 ఎకరాలకు సంబంధించినంత వరకు కూడా ఉడాలో గతంలో కూడా దాదాపు ఒక 500 డేస్ క్రితం అంటే 2022లో వచ్చిన తర్వాత అప్లై చేయడం జరిగింది. అయితే ఇది జీవీఎంసీ పరిధిలోకి వస్తుంది కాబట్టి జీవీఎంసీ పరిధిలోనే దీనికి ప్లాన్ అప్రూవల్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి పూర్తి అనుమతులన్నీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని ఒక దీంతో పూర్తి స్థాయిలో వైకాపా ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలను పూర్తి చేయడం జరిగింది. జీవీఎంసీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల్లో కానీ మనం చూస్తే దీనికి సంబంధించినంత వరకు కూడా విఎంఆర్డీఏలో మీరు ప్లాన్ అప్రూవల్కి అనుమతులకు అప్లై చేయడం జరిగింది. ఆ అనుమతులు ఏవైతే ఉన్నాయో ఇది పూర్తిగా జీవీఎంసీ పరిధిలోకి వస్తుంది కాబట్టి దాంట్లో ప్లాన్ అప్రూవల్ అప్లై చేయడం కుదరదు. సో దీనిపైన రాతపూర్వకంగా వివరణ ఇవ్వండి అని చెప్పి వారం రోజుల పాటు సమయం ఇస్తూ నోటీసులు అంటించడం జరిగింది. మరోవైపు ఇదే తరహాలో అనకాపల్లి జిల్లాలో కూడా ఇదే తరహాలో 1.75 ఎకరాల స్థలాన్ని కూడా ఇలాగే కేటాయించారు. అది గతంలో కాపు భవనానికి ఇచ్చినటువంటి దీన్ని మళ్ళీ మార్చి వాళ్ళు తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సుమారుగా 14 లక్షలు జీవీఎంసీకి ఇక్కడ చెల్లించాల్సి ఉంది. అలాగే మరోవైపు మనం అక్కడ చూస్తే అనకాపల్లిలో 17 లక్షల రూపాయలు చెల్లించాల్సినట్టు ఉంది. అక్కడ కూడా అనుమతుల కోసం అయితే అప్లై చేశారు. కానీ ఏవైతే ప్రభుత్వానికి కానీ జీవీఎంసీ పరిధికి కానీ చెల్లించాల్సినటువంటి పన్నులు ఇవన్నీ చెల్లించుకోవడంతో ఇప్పటి వరకు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఇంతవరకు ఇటు విశాఖపట్నం ఎండాడ్లో ఉన్నటువంటి స్థలం కానీ అటు అనకాపల్లిలో ఉన్నటువంటి స్థలంలో గొల్లపల్లిలో ఉన్న స్థలానికి కానీ కేవలం స్థల కేటాయింపులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 340 ప్రకారం చేసింది. కానీ నిర్మాణాలకి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఎందుకంటే గతంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు జీవీఎంసీ అధికారులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఎందుకు కడుతున్నారు ఏంటి అనే విషయం పైన ఎలాంటి ప్రశ్నించడం కానీ అడగడం కానీ లేదు. సో ఇంతవరకు కేవలం ఎక్కడైనా చిన్న బిల్డింగ్ కట్టినా, ఒక గోడ కట్టినా సరే ఖచ్చితంగా రేకుల షెడ్ వేసినా జీవీఎంసీ అనుమతి తీసుకోవాలి, ఎక్స్ట్రా ఫ్లోర్ వేస్తే అనుమతి తీసుకోవాలి, అలాంటి వాటిని కూల్చివేస్తారు. సో ఇంత భారీ భవనాన్ని నిర్మించారు, చుట్టూ వాల్ కట్టారు. బట్ ఇంతవరకు కూడా జీవీఎంసీ ప్లాన్ అప్రూవల్ లేదు. దానికి కావాల్సినటువంటి పన్నులు కానీ ఇవి కానీ చెల్లించకుండా ఇంత నిర్మాణం చేపట్టారు. సో ఇంతవరకు కూడా అధికారులు ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకోలేదు. ఇక్కడ కానీ అనకాపల్లి మీద ప్రజావేదికకి అన్ని అనుమతులు ఉన్నప్పుడు కూడా దాన్ని కూల్చివేశారు. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా పూర్తిస్థాయి ప్లాన్ అప్రూవల్ లేకుండా ఇంత భారీ నిర్మాణం చేపట్టడం జరిగింది. సో దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో, చట్టపరంగా చర్యలు ఎలా తీసుకుంటుందో అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ స్థల కేటాయింపు విషయం కూడా ఇక్కడికి ఏదైతే మన రుషికొండలో నిర్మించినటువంటి ప్యాలెస్ కేవలం 3.5 కిలోమీటర్లు మాత్రం వస్తుంది. అందుకోసమే ఈ స్థలాన్ని ఇంత దగ్గరలో కూడా ఈ కేటాయింపు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా
కూటమి ప్రభుత్వం చెప్పింది ఏదైతే ఇల్లీగల్గా కానీ లేకపోతే చట్టపరంగా లేని వాటి మీద చర్యలు తీసుకుంటా ఉందో ఆ పద్ధతిలోనే చర్యలు ప్రారంభించిందని చెప్పొచ్చు. మరోవైపు ఖచ్చితంగా మేము గెలిచేస్తామనే ఒక అపోహలోనే ఎక్కడ అప్రూవల్స్ కానీ లేకపోతే ట్యాక్సెస్ కానీ పే చేయకుండా నిర్మాణాలు చేపట్టారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. సో అధికార మదంతో చేసినటువంటి దానికి ఈరోజు ఎలా ఉంటుందనేది ప్రత్యక్షంగా చూడొచ్చు. సో ఇప్పుడు దీని మీద ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు మాత్రం అధికారులు అయితే ఇంతవరకు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం నుండి.